వెల్కమ్ టు సాఫ్రాన్ టర్టిల్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. థ్యాంక్ యూ. సో విషయాల్లోకి వెళ్తే, ఇజ్రాయలీ జెట్ స్ట్రైక్స్ హౌతీ టార్గెట్స్ ఇన్ యెమెన్ ఆఫ్టర్ టెల్ అవీవ్ క్షమించాలి ఆఫ్టర్ టెల్ అవీవ్ అటాక్. దిస్ హ్యాస్ బీన్ ద రీసెంట్ న్యూస్ అండి. సో వై అంటే the strike on Yemen, which Israeli officials said came after 200 Houthi attacks on Israel. More than 200 Houthi attacks. ఒక దేశానికి తనను కాపాడుకునే హక్కు ఖచ్చితంగా ఉంటుందండి. సో వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్. దాని టెరిటరీని అది కాపాడుకుంటుంది బై ఎనీ ఛాన్స్ అండ్ మీన్స్. దట్ ఈజ్ ఇట్స్ ఫండమెంటల్ రైట్. కానీ వాళ్ళు 200 సార్లు అటాక్ చేసినా ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేయలేదు. బట్ వెన్ దే రియల్లీ థాట్ దట్ ఒకవేళ కనుక ఇలానే ఉంటే ఇజ్రాయలీ సిటిజన్స్కి హాని కలుగుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే అటాక్ చేశారండి. సో దే హ్యావ్ స్టార్టెడ్ ఆఫ్టర్ an Israeli was harmed in that attack. So one has to recognize that. అసలు అక్టోబర్ 7th నాడు, ద లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7th నాడు హమాస్ వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేయడం ఏంటి? లేకుంటే హమాస్ని, ఇజ్రాయెల్ని వాళ్ళంతటా వాళ్ళే ఏదో ఒక రకంగా ఒప్పందాలు కుదుర్చుకుంటారు కదా అని వాళ్ళని వదిలేయకుండా మిగిలిన ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటినీ సపోర్ట్ చేయడం ఏంటి? వై డూ యూ వాంట్ టు ఎస్కలేట్ ఇట్? ఇప్పుడు ఇజ్రాయెల్కి అక్కడ ఉండడానికి ఈ ఇస్లామిక్ కంట్రీస్కి ఉండే ప్రాబ్లం ఏంటి? ఇది ఒక రిలీజియస్ వార్. దీన్ని అలానే చూడాలి. అండ్ హూ ఆర్ ఇన్స్టిగేటింగ్ ఇట్, దే వాంట్ వార్ మనీ. వార్ మనీ ఖచ్చితంగా కావాలి. లెట్ ఇజ్రాయెల్ బి ఇజ్రాయెల్ అండ్ లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. అండ్ లెట్ దీస్ పీపుల్ నాట్ బీ ఇంటరప్టెడ్ బిట్వీన్ గాజా స్ట్రిప్, పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్. పాయల్ మాలిక్ says she will divorce Arman Malik. He can stay with Kritika, not happy with her polygamy. So you should have learned that before you are going to wed someone who is going to have polygamy. చాలా కేసెస్ ఉన్నాయండి ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ నుంచి, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ బీయింగ్ ఏ హిందూ అండ్ ముస్లిం మ్యారేజ్, దెన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ వెరీ డిస్రప్టివ్ మ్యారేజెస్. వై? వీ డు నాట్ నో. ద రీజన్ అగైన్ రిలీజియస్ కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్. వాళ్ళు ఏ రిలీజియన్లో ఎలాంటి విలువలు ఉన్నాయి అని తెలుసుకోకుండా మ్యారేజ్ చేసుకోవడమే దీనికి ప్రధాన కారణం. ఏ విలువలు ఎంతెంత ఉన్నాయి, ఎవరిని ఎలా చూస్తారు ఏ రిలీజియన్లో ఖచ్చితంగా తెలుసుకోవాలి. నాట్ ఆల్ రిలీజియన్స్ ఆర్ సేమ్. బీ అవే ఫ్రమ్ దట్ థాట్. ఐఎమ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ దట్ థాట్. ఐ నెవర్ క్లెయిమ్ దట్ ఆల్ రిలీజియన్స్ ఆర్ సేమ్ అండ్ ఆల్ గాడ్స్ ఆర్ సేమ్. నో, ఆల్ రిలీజియన్స్ ఆర్ నాట్ సేమ్. దే హ్యావ్ డిఫరెంట్ ఐడియాలజీస్. ఒక ఏథియిస్ట్ అంటాడండి, all religions and also all ideologies are not equally dangerous. All ideologies are not same or equally dangerous. Some are more dangerous, some are less dangerous, some are not even dangerous at all. ఎవరు డేంజరస్ కాదు కూడా కొన్ని. సీక్రెట్ సర్వీస్ says it denied earlier Trump requests for more federal resources. So Secret Service అధినేత కూడా the last week or so she has రిజైన్ చేసే అంత పరిస్థితి వచ్చింది. సో ఫస్ట్ నుంచి if they had done their duty, they could have avoided this situation. But they wanted some sort of insecurity to the Trump, so that is why they have done that. Bangladesh protests shoot on site order for 133 after 133 are killed. 133 మెంబర్స్ చనిపోయిన తర్వాత షూట్ ఆన్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారండి. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే, షేక్ హసీనా జస్ట్ 2 days తర్వాతనే, 2 days ముందునే వెళ్ళొచ్చింది. స్ట్రైక్స్ వెంటనే దే హ్యావ్ గాట్ ఎరప్టెడ్ ఆల్ ఓవర్ ది బంగ్లాదేశ్. వై? సో సమ్ ఆర్ స్పెక్యులేటింగ్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్. ఎలా? ఏదో ఒక గవర్నమెంట్ని నయానో భయానో లేకుంటే ఆర్థికంగానో ఏదో రకంగా చేసి ఖచ్చితంగా చైనా వైపు తిప్పుకోవాలి. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ ఏషియన్ కంట్రీస్ అన్నింటినీ తిప్పుకోవాలి. ఇక్కడున్న ఇంకొక పవర్ ఏంటి అని అంటే ఇండియా.
సో ఇండియాకి థ్రెట్ అని పూర్తిగా మనం చెప్పలేం. చైనా ఈజ్ ఏ థ్రెట్, బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఇన్స్టిగేటింగ్ ఇట్ ఆన్ ఏ వెరీ హై లెవెల్. అడపాదడపా ఖచ్చితంగా వీళ్ళు కూడా సైన్యాలను మోహరించడం ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కవింపు చర్యలే. సో దే వాంట్ టు ప్రూవ్ సమ్ పాయింట్ దట్ వీఆర్ ఆన్ డొమినియన్, మనకి డామినెన్స్ ఉంది, వాళ్ళకి డామినెన్స్ ఉంది ఆ ఏరియాలో అని చూపించుకోవడానికి ఖచ్చితంగా ఈ పనులన్నీ చేస్తున్నారండి. సో ఈ మధ్య నేపాల్లో కొత్త గవర్నమెంట్ కూడా వచ్చింది. సారీ, నాట్ కొత్త గవర్నమెంట్. ఓలీ హ్యాడ్ బీన్ ద పిఎం అగైన్. హీ ఈజ్ ప్రో చైనా, ప్రో కమ్యూనిస్ట్ పార్టీ అది, అండ్ హీ ఈజ్ ప్రో చైనీస్. సో ఒక్కొక్క దేశము సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న దేశాలన్నీ చైనీస్ డిపెండెన్సీలోకి వెళ్ళిపోతున్నాయి. స్లోలీ దే ఆర్ బికమింగ్ చైనాస్ డిపెండెంట్స్, విచ్ ఈస్ వెరీ సాడ్ టు సే. అండ్ మన ప్రభుత్వాలు ఉన్నది, సో Supreme Court ordered that the quota of the veteran descendants to be cut to 5%, with the 93% jobs to be allocated on the merit, and the remaining 2% will be set aside for the members of ethnic minorities. Ethnic minorities అని అన్నారు, బట్ యు నో ద dwindling population of Hinduism in there. హిందూస్ అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో దే ఆర్ dwindling. నో ఇస్లామిక్ కంట్రీ హ్యాడ్ ఎవర్ బీన్ జనరస్ యాజ్ బంగ్లాదేశ్ అండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దో దే ఆర్ dwindling, దే ఆర్ జనరస్. బంగ్లాదేశ్ ఈజ్ జనరస్ టువర్డ్స్ హిందూస్ అని చెప్తున్నాను. ఎందుకంటే నో ఇస్లామిక్ మెజారిటీ పాపులేషన్ ఉన్నది. ఇంతవరకు వేరే రిలీజియన్స్ని ఎప్పుడు దే ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్ ది minorities over there. They are not going to handle minorities. They are not going to give any shelter towards minorities. కానీ ఎథనిక్ మైనారిటీస్ అని అంటున్నారు. ఎథనిక్ మైనారిటీస్ అంటే కూడా దిస్ ఈజ్ ఏ వెరీ అంబిగ్వియస్ థింగ్. ఎథనిక్ మైనారిటీస్లో హిందూస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ దెర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ హిందూ అట్రాసిటీస్ ఆన్ దెమ్. చాలా అట్రాసిటీస్ చేస్తారు, బట్ స్టిల్ వెన్ కంపేర్డ్ టు పాకిస్తాన్ దీస్ పీపుల్ ఆర్ కిల్లింగ్ లెస్ హిందూస్. అండ్ మన ప్రభుత్వాలు మేడం మమతా బెనర్జీ ఏమన్నారనంటే, ఐ కాంట్ కామెంట్ ఆన్ బంగ్లాదేశ్ ఇష్యూ యాజ్ ఇట్ ఈస్ ఎ సపరేట్ కంట్రీ. సపరేట్ కంట్రీ అని అంటది, కానీ వాట్ ఎవర్, ఒకవేళ కనుక హెల్ప్లెస్ పీపుల్ ఒకవేళ బంగాల్స్ డోర్ అడిగితే మనకి వాళ్ళ సంబంధం కూడా లేదు. సో లెట్ us టాక్ అబౌట్ మమతా బెనర్జీ హియర్. సో మన బంగ్లాదేశ్ పిఎం అని అనాలా, లేకుంటే మన వెస్ట్ బెంగాల్ పిఎం అని అనాలా, లేకుంటే ఏమని అనాలి? చూడండి, సెంటర్కి సంబంధం లేకుండా తను ఏం కామెంట్ చేసిందో చూడండి. ఐ కాంట్ కామెంట్ ఆన్ బంగ్లాదేశ్ ఇష్యూ యాజ్ ఇట్ ఈస్ ఏ సపరేట్ కంట్రీ. అది సపరేట్ కంట్రీ అయినప్పుడు నువ్వు ఇవ్వాల్సిన కామెంట్ లేదండి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళ బంగ్లాదేశ్ విషయాన్ని వాళ్ళు చూసుకోగలుగుతారు. అండ్ దే హ్యావ్ స్ట్రిక్ట్లీ టోల్డ్ ద సేమ్ థింగ్ టు మమతా బెనర్జీ అండ్ ఆల్సో టు అవర్ సెంటర్. డైరెక్ట్గా మమతా బెనర్జీ తోటి ఇంటర్వ్యూన్ కాలేదు, కానీ సెంటర్ తోటి ఒక మాట అయితే మాట్లాడారు. వీ విల్ సీ దట్ ఇన్ ది నెక్స్ట్ న్యూస్. ఓకే, but what she is telling, I can't comment on Bangladesh issue, but if helpless individuals knock the Bengal's door, then we will shelter them, because United Nations resolution allows the neighboring regions to assist those in trouble. ఏమా మరి అలానే అదే బంగ్లాదేశ్లో హిందూస్ ఉన్నారు కదమ్మా, ఒక్కసారైనా రమ్మని చెప్పావా నీ నోట్లోంచి? అక్కడ వాళ్ళు హిందూస్ పర్సిక్యూషన్ ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది కదమ్మా, నువ్వు ఒక్కసారైనా మాట్లాడావా వాళ్ళ గురించి? మాట్లాడవు. ఎందుకనంటే నీకు ఒక హిందూ హేట్రెడ్ పీపుల్వి నువ్వు. యూ వాంట్ టు కంప్లీట్లీ మేక్ ఏ జెనోసైడ్ అవుట్ ఆఫ్ ద పీపుల్. అక్కడ హిందువులు, నీ వెస్ట్ బెంగాల్లో హిందువులు ఉండద్దు అనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నావు నువ్వు వేరే దేశం గురించి కదమ్మా. కనీసం నీ స్టేట్లో అపోజిషన్ పార్టీస్ ఉంటే ఆ అపోజిషన్ పార్టీస్ని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నావు. కనీసం ఓటర్స్ని కూడా నువ్వు వదలకుండా చంపేద్దామని ఫిక్స్ అయిపోతున్నావు. ఇది నీ రాక్షసత్వం. నువ్వు వేరే వాళ్ళకట్ట, వేరే దేశానికట్ట నువ్వు సేవ చేస్తావట. నీకు వాళ్ళ గురించి ఏం సంబంధం అమ్మా? ఇక్కడ చనిపోతున్న వాళ్ళని చూడు ఒకసారి. Assam CM Hemanta Biswa Sarma claimed the married male infiltrators enter India and lure and marry poor tribal girls of Jharkhand, despite already having a wife and family. Papa, he is telling truth. In media, he is being insulted. He is being abused. ఈయన చెప్పేది ఎంత క్రైటీరియాలో నిజం అంటే ఇట్ ఈస్ 100% ట్రూత్. కానీ మీడియా వాళ్ళు మాత్రం, హౌ ద మీడియా పెడ్లర్స్ అండ్ దీస్ న్యూస్ పెడ్లర్స్ అండ్ దెన్ దీస్ లెఫ్ట్ లిప్టార్డ్స్, హౌ దే ఆర్ ప్రొజెక్టింగ్ హిమ్, హీ ఈస్ బీయింగ్ ప్రొజెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద గైస్ హూ హేట్స్ అదర్ పీపుల్. బట్ అక్కడ జరిగేదంతా ఆపోజిట్. ఇది ఎలా అంటే,
ఫస్ట్ ఒక కుక్కని చంపాలి అంటే దానికి పిచ్చిది అని చెప్పేసేసి ముద్రేయాలి. ఆ తర్వాత చంపినా ఎవడు అడగడని. ఇప్పుడు హిందూస్ మీద జరుగుతున్న మెసాకర్ కూడా ఒక రకంగా అట్లాంటిదే అండి. మీరు ఇంకా నిద్ర లేవకపోతే కనుక ఐ డోంట్ థింక్ దట్ వీఆర్ గోయింగ్ టు సర్వైవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. Israeli parliament approves the bill to label UN relief agency and works as a terror organization. UNRWA దేనికి పనిచేస్తుంది తెలుసా అండి? ఫర్ పాలస్తీనా. And they have said that Israel has hundreds of UNRWA staff are the members of the terrorist groups including Hamas and Islamic Jihad. They have passed the resolution and UN అడిగిందండి వీళ్ళని. So what are your proofs? And yet to provide the evidence to the UN appointed review. ఆ రివ్యూ మీద కావాలి అని చెప్పేసి దే హ్యావ్ ఆస్క్డ్ ది ఇజ్రాయలీ పార్లమెంట్ ఫర్ టు ప్రొవైడ్ సమ్ ఇష్యూస్. కాదండి, ఒక్క దేశం కోసం అని చెప్పేసి ఒక దేశం కోసం అని చెప్పేసి యు ఆర్ ఓపెనింగ్ ఏ సపరేట్ బ్రాంచ్ ఫర్ దట్. ఏదైనా యూనివర్సల్గా ఉండడానికనే కదా మనం యునైటెడ్ నేషన్స్ స్థాపించుకుంది. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద కంట్రీస్, ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ గ్లోబ్ ఆర్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు యుఎన్ సచ్ దట్ దే విల్ మేక్ గుడ్ ప్రోగ్రెస్ ఆన్ ఆల్ ద ఏరియాస్. మీరు ఒక సపరేట్ వింగ్ని తయారు ఎట్లా చేయగలుగుతారండి? ఒక సపరేట్ వింగ్ని తయారు చేసి అండ్ దెన్ యూ ఆర్ గోయింగ్ టు అపాయింట్ దోస్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ హమాస్. ఇజ్రాయలీ గవర్నమెంట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఇట్. ఒక గవర్నమెంట్ ఇంత పెద్ద నిర్ణయం అయితే తీసుకోదు కదండి. సో దెర్ ఈజ్ సమ్ truth in it, if not 100% truth in it, at least 90% of the truth will be credited to Israeli parliament, because bill pass chesenta they have dared to pass the bill. So you have to understand that there is really something going on. వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికైనా ఈ అపాయింటెడ్ రివ్యూ, లేకపోతే నిజంగా మీరు you will take that criticism as positively and then you are going to change your rules, or else are you going to nullify this UNRWA and then are you going to create a యూనివర్సల్ ఫ్రాంచైజీ లైక్ దట్? ఎక్కడ ఒకవేళ కనుక బాంబింగ్ జరిగిన సివిలియన్స్ని బయటికి తీసుకొని వస్తాము అనే ఏమన్నా ఉన్నాయా అట్లాంటి థాట్స్? మీరు ఇంత హోలిస్టిక్ అప్రోచ్ ఉన్న వాళ్ళైతే, ఒక దేశం కోసం, ఒక పర్టికులర్ రీజియన్ కోసం అని చెప్పేసి మీరు ఒక ఆర్గనైజేషన్ స్థాపించే వాళ్ళైతే వై యూ డిడెంట్ పుట్ ఎనీ ఆర్గనైజేషన్ ఆన్ హిందూస్ ఆఫ్ శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్? ఆఫ్ఘన్లో ఉన్న హిందూస్ గురించి, సిక్స్ గురించి మాట్లాడలేదు ఎందుకు? అక్కడ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో 6 ఎవరు లేరు. లాస్ట్ 6, ఆల్ దోస్ 6 ఆర్ స్లోలీ కమింగ్ ఇన్ టు ఇండియా. నాట్ నౌ, దే హ్యావ్ స్టాప్డ్ ఇట్. హిందూస్ ఆఫ్ పాకిస్తాన్, క్రిస్టియన్స్ ఆఫ్ పాకిస్తాన్, దో ద సేమ్ థింగ్. మీరు క్రిస్టియన్స్ని ఒకవేళ కనుక ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నా, లేకుంటే ముస్లిమ్స్ని, అవుట్ సైడ్ ముస్లిమ్స్ని మీరు ఎక్కువగా, నాన్ ఇండియన్ ముస్లిమ్స్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నా, ఇక్కడ జరిగేది టెర్రరిజమే. ఇండియాలో జరిగేది టెర్రరిజమే. ఎగ్జాంపుల్ ఈజ్ రోహింగ్యాస్. మయన్మార్లో there had been a lot of persecution by the Rohingyas, and after that these people got into the action. ఆ తర్వాత ఆర్మీ వాళ్ళు యాక్షన్లో దిగాల్సి వచ్చింది. సో హౌ మచ్ టెర్రర్ దీస్ రోహింగ్యాస్ కుడ్ హ్యావ్ క్రియేటెడ్ దేర్? మీరు యుఎన్ వాళ్ళు మీరు అంటారా వీళ్ళకి ఆశ్రయం ఇవ్వండి అని? హౌ ఆర్ యూ? ఇప్పుడు ఒక దేశం మిమ్మల్ని అంటుంది యు ఆర్ ఎ టెర్రరిస్ట్ గ్రూప్ అని. మీరు ఏనాడు ఒక హోలిస్టిక్ అప్రోచ్ అందరి గురించి ఇయ్యలేదు. యూ హ్యావ్ బీన్ ఏ వెరీ వన్ సైడెడ్ గ్రూప్ ఫర్ సమ్ కమ్యూనిటీస్ అండ్ యూ హ్యావ్ బీన్ టోటలీ వాట్ యు సే అగోనైజింగ్ టు ది అదర్ గ్రూప్. కన్వర్ యాత్ర చూడండి, ఎస్సీ ఏం అడగాలి, ఎస్సీ ఏం అడుగుతుందండి చూడండి. Kanwar Yatra, SC states UP and Uttarakhand directives to display the names of the food stall owner and the staff. ఎందుకు చేయకూడదండి? మనము ఒక కస్టమర్ వాళ్ళ గూడ్ని ఎక్కడి నుంచి కొంటున్నాడో తెలియకూడదా? తెలుసుకునే అవకాశం ఉండకూడదా వాళ్ళకి? ముఖ్యంగా హిందువులకి ఆ రైట్ లేదా? కన్జ్యూమర్ యాక్ట్ హిందువులకి పనిచేయదా? అంటే హిందువులు ఒక 3rd గ్రేడ్ సిటిజనా అండి మీ దృష్టిలో? లేకుంటే ఎట్లున్నా పడతారులే అని అనుకుంటున్నారా? సోను సూద్ ఏమో విచిత్రమైన ట్విట్టర్లలో కామెంట్లు చేస్తుంటాడు. రాముడికి శబరికి అక్కడ ఉన్న ముల్లా చపాతీల మీద ఉమ్మేయడానికి ఏం సంబంధం? పైగా చెప్పింది కూడా అబద్ధమే. ఆ తర్వాత కవర్ చేసుకోవడానికి 2-3 ట్వీట్లు. ఏంటి మీకు ఏమన్నా హిందువులు అంటే అంత ద్వేషం ఎందుకు మీకు? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బాలీవుడ్ వైరస్ అండి. ఖచ్చితంగా
నెక్స్ట్ సినిమా సోనూ సూద్ ఏది యాక్ట్ చేసినా కానీ హిందువులు ఎవరు చూడకూడదండి. ఇంకా పౌరుషం ఉంటే మీకు శివాజీ పేర్లు పెట్టుకోవడం, శివాజీ స్టిక్కర్లు అతికించుకోవడం, హనుమంతుడి పేర్లు పెట్టుకోవడం, నరసింహస్వామి పేర్లు పెట్టుకోవడం కాదండి. వాళ్ళల్లో ఉన్న కొంచెం పౌరుషం ఎంత 1% ఉంటే మీరు నెక్స్ట్ సారి సోనూ సూద్ సినిమా తీస్తే కనుక చూడద్దు. బాయ్కాట్ హిమ్ కంప్లీట్లీ. ఎందుకు తెలుసా మీకు? దెర్ ఆర్ సమ్ థింగ్స్ రక్తం అనేది కొంచెం మరగాలి మీకు కూడా. దిస్ కామెంట్ షోస్ హౌ హిందూస్ ఆర్ డివైడ్ ఆఫ్ దేర్ ఓన్ హెరిటేజ్. ఎంత నిర్లప్తత ఉన్నది, ఎంత నిస్సిగ్గుతనం ఉన్నది హిందువులకి అనేది చూపిస్తుంది. డైరెక్ట్గా అంటున్నారు. అక్కడొక్క చోటనేనా, ఇక్కడ ఇదే నెలలో హిందూ గాడ్స్ మీద కదరే కృష్ణ అనొకాయన, అండ్ దెన్ పైలాదాస్ అనొకాయన, పైలాదాస్, ఐ హోప్ సో, పైడాదాసో దట్ గై. వాళ్ళు ఎలా అంటే కృష్ణుని తిడతాం, వెంకటేశ్వర స్వామిని తిడతాం, ఆ తర్వాత శివుణ్ణి తిడతాం. ఈయనైతే పర్టికులర్గా బ్రాహ్మణ్ వైఫ్స్ని హీ కాల్డ్ దెమ్ సంథింగ్ వెరీ బ్యాడ్, ప్రాస్టిట్యూట్స్ అని అన్నాడు. ఆ తర్వాత పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆఫ్టర్ దట్ హీ వెంట్ ఇన్ టు పోలీస్ స్టేషన్ అండ్ హీ సాట్ ఓవర్ దేర్ అండ్ జస్ట్ హీ డిలీటెడ్ దోస్ వీడియోస్ ఇన్ ఫేస్బుక్. అయిపోయిందా? అక్కడికి పాప ప్రక్షాళన అయిపోయింది. మీరు కూడా కేసు ఏం పట్టించుకోరు. ఇది నిర్లప్తత. ఎవరు చెప్పారో మీరు కులాలు ఉన్నాయి అనే మీకు, కానీ మీరు మాత్రం చాలా బాగా గుండెలకి తీసుకున్నారు. మాకు ధర్మం కంటే కులాలు ఎక్కువ కావాలనుకుంటున్నారు మీరు. ఈ వైఖరి మీరు మానకపోతే కులాల్లో మా కులాన్ని ఏమనలేదు కదా అని ఒకడు రాకపోతే కనుక, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు యునైట్ యువర్ సెల్స్ బియాండ్ దీస్ క్యాస్ట్, దెన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. ఎంత అండి మీ పర్సంటేజెస్? కులాలుగా విడదీస్తే ఎన్నో వేల కులాలు ఉన్నాయంట. ఆ పర్సంటేజెస్తో మిమ్మల్ని విడదీయడం పెద్ద కష్టమా? విడదీస్తారు. దెన్ వాట్ యు విల్ డూ? ఎవరికి చెప్పుకుంటారు? వాట్ విల్ బి యువర్ వాయిస్? మీకు వాయిస్ లేక, వితౌట్ ది వాయిస్ యు ఆర్ లూజింగ్ ఎ లాట్. మీకు ఒక పొలిటికల్ గ్రౌండింగ్ లేదు, మీకు ఒక సెలబ్రిటీ స్టేటస్లు ఉండవు. ఒకవేళ బయటికి వెళ్తే మిమ్మల్ని కొడితే పట్టించుకునే నాదుడు ఉండడు. యువర్ గాడ్స్ ఆర్ బీయింగ్, సరే మీ గురించి మీరు వదిలేసినా కానీ యువర్ గాడ్స్ ఆర్ బీయింగ్, అంటే నా గాడ్ కూడా. దిస్ ఈజ్ ఆల్సో, ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ అషేమ్డ్. ఒకవేళ కనుక హర్తాలు చెయ్యాలి అని అంటే, ఎవరైనా ఒక నాయకుడు ఎవరైనా పిలుపునిస్తే, ఒక హిందూ సంఘం పిలుపునిస్తే ఒకరోజు లీవ్ పెట్టుకుని వెళ్ళండి, పర్వాలేదు. ఒక 5,000 మంది ఒక పర్టికులర్ కాజ్ కోసం ఆ పోలీస్ స్టేషన్ చుట్టూనో లేకుంటే ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గరకు వస్తే ఒక 5,000 మంది 6,000 మంది, దెన్ దే విల్ నో దట్ హిందూస్ ఆర్ ఆల్సో యునైటెడ్ బియాండ్ దేర్ క్యాస్ట్స్. నాకు చూపించండి అండి. మీరు ఖచ్చితంగా బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు ఖచ్చితంగా బ్రాహ్మణుడే కావాలి, శూద్ర కులంలో పుట్టినవాడు ఖచ్చితంగా శూద్రుడే కావాలి అని నాకు మీరు హిందూ గ్రంథాల నుంచి ఎక్కడి నుంచైనా తీసుకొని వచ్చి చూపించండి. మీకు మీరు ఒక బ్యారికేడ్లు వాల్స్ వేసుకొని విడగొట్టుకొని మీకు మీరు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారంటే యు ఆర్ ప్లేయింగ్ జస్ట్ విక్టిమ్ కార్డ్ లైక్ అదర్ పీపుల్. మనం సంఘటితం కాకపోతే కష్టం. స్వామీజీలు కూడా, ఐ డు నాట్ నో వాట్ స్వామీజీస్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో థింకింగ్. మేము భక్తులం, మేము లేకపోతే స్వామీజీలు మీకు కూడా మనుగడేదండి. ఐ డోంట్ నో. ఒకప్పుడు స్వామీజీలు వీళ్ళందరూ, ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ గ్రేట్ సెయింట్స్, దే హ్యావ్ గివెన్ పొలిటికల్ అడ్వైజెస్ ఆల్సో. హూ టోల్డ్ యూ దట్ ద టెంపుల్స్ కెనాట్ బీ పొలిటికల్ సెంటర్స్ ఫర్ హిందూస్? ఎందుకు మీరు అనుకుంటున్నారు హిందూస్ పొలిటికల్ సెంటర్స్, టెంపుల్స్ కాకూడదని? మరి ఒక 4 మాటలు మంచి మాటలనే చెప్పాలా? కేవలం దేవుడి గురించే చెప్పుకోవాలా? అంటే సాటి హిందూ చనిపోతున్నాడు, ఆ తర్వాత ఈ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ బీయింగ్ హెరాస్డ్ బై సమ్ అదర్ కమ్యూనిటీస్ అని చెప్పుకోకూడదు అక్కడ? కొంతమంది ప్రవచనకర్తలు చెప్తున్నారు, అరే బాబు మీరందరూ గట్టిగా ఒక చోటకి రాకపోతే కనుక మనం అందరం కష్టమని కొంతమంది ప్రవచనకారులు చెప్తున్నారు. కానీ అందరూ చెప్పాలి అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నా బోటి వాడిని అడిగితే కనుక నేను ఇంగ్లీష్లో 4 ముక్కలు చెప్పగలుగుతాను, సైన్స్ గురించి చెప్పగలుగుతాను, లేకుంటే కొంచెం తెలిసిన హిస్టరీ అండ్ సోషల్ స్టడీస్ గురించి చెప్పగలుగుతాను. కానీ ఐ కెనాట్ టాక్ అబౌట్ ఎక్స్టెన్సివ్లీ ఆన్ హిందూయిజం. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఫుల్ఫిల్ దట్ మోరల్ రైట్. ఇట్ ఈస్ ఆల్సో యువర్ డ్యూటీ. మేము చెప్పేది ఏముందండి, 10 మంది చూస్తారు, 10 మంది చూడరు. మీరు చెప్పేది అందరూ వింటారు. దెన్ ఆ స్పృహ వస్తుంది కదా, అది ఎవరికి మంచిది? ఇది ఈ కన్వర్ యాత్ర ఎవరి గురించో కాదండి చేసేది, శివుడి గురించే చేస్తారు. మన శివుడి గురించే చేస్తున్నారు.